హలో వియర్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే క్విజ్ క్వశ్చన్స్ ఇవాళ 429 వీడియో నెంబర్. అంటే ఈరోజు కూడా మనం 10 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. మీకు ఈ 429 వీడియోస్లో మ్యాక్సిమం వీడియో స్టాక్ జీకే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. గతంలో నేను దాదాపు ఇది మనకి 2024 అక్టోబర్ నుంచి అయితే మనము కంటిన్యూగా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. క్వశ్చన్స్ దాదాపు 1.5 year కంప్లీట్ అయిపోయింది మనకి మ్యాక్సిమం మీరు గమనిస్తే. సో దీంట్లో వచ్చేసి మనకి చాలా క్వశ్చన్స్ నేను కవర్ చేసిన, దాదాపుగా మీకు 6,000కు పైగా ప్రశ్నలు ఈ సిరీస్లో మీకు అందుబాటులో ఉంటాయి. దీంట్లో కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, స్టాక్ జీకే క్వశ్చన్స్ ఉన్నాయి, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రీవియస్ క్వశ్చన్స్ యూపీఎస్సీ కానివ్వండి, టీజీపీఎస్సీ కానివ్వండి, చాలా క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి. సో మీరు సీరియస్గా ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఏదో వీడియోను చూసినాము వదిలేసినామని కాకుండా నేను మొదటి నుంచి చెప్తున్నా, మీకు ఒక నోట్స్ పెట్టుకోండి. ఆ నోట్స్లో 10 క్వశ్చన్స్ రాయండి. మీరు నేను ఇచ్చే వీడియోస్ నుంచి వాటిని పదే పదే చదవండి. చాలా వరకు మీకు గ్రిఫ్ అయితే వస్తుందండి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు నోటిఫికేషన్లు అయితే మనకు మరి ప్రభుత్వం ఇవ్వడానికి ఆల్రెడీ కొన్ని నోటిఫికేషన్లు రిలీజ్ అయినాయి టీజీపీఎస్సీ నుంచి, మరో కొన్ని నోటిఫికేషన్లు త్వరలో రాబోతున్నాయి. ఇంకా వివిధ విభాగాలలో ఖాళీల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఇవన్నిట్లో కూడా మీకు జనరల్ స్టడీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ మీకు జీకే అని మెన్షన్ చేస్తున్నప్పటికీ వాస్తవానికి జీకే కాదండి, స్టాండర్డ్ జీకే, జనరల్ స్టడీస్ మొత్తం కూడా కవర్ అయ్యేలాగా మీకు ప్రశ్నలు ఇవ్వడం అనేది జరుగుతుంది. బేసిక్ జనరల్ నాలెడ్జ్, బేసిక్ జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ ప్రశ్న ఖచ్చితంగా చదవాలి అనుకునే ప్రశ్నలు కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా ఇందులో కవర్ అవుతున్నాయి. మీరు గమనించండి, మీరు వీడియోస్ అన్ని మొదటి నుంచి మీరు చివరి దాకా వీడియోస్ ఫాలో కండి. మీకు ఓల్డ్ కరెంట్ అఫైర్స్ ఏవైనా ఉంటే కొన్ని వదిలేసుకోవచ్చు, లేటెస్ట్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ తప్పకుండా చూడండి. స్టాక్ జీకే వీడియోస్ కింద మీకు తమ్ముడైలో మీకు ఏమైనా ఉంటుంది అంటే జనరల్ నాలెడ్జ్ అనే ఉంటుంది, కాబట్టి ఆ వీడియోస్ అన్ని మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే ఆ జీకే అనేది ఎప్పుడు కూడా మారదు, కేవలం కరెంట్ అఫైర్స్ అప్డేట్ అవుతూ ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ మీకు ఎప్పటి నుంచి కావాలో అప్పటి నుంచి ప్రిపేర్ కండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, చాలా కరెంట్ అఫైర్స్ వీడియోస్లో నేను మీకు స్టాక్ జీకే కవర్ చేస్తున్నా, కాబట్టి మీరు ఒక కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ చదివేటప్పుడు మీకు దాని బ్యాక్గ్రౌండ్ స్టాక్ జీకే మొత్తం ఇస్తున్నా, మ్యాక్సిమం ఇస్తున్నా. అక్కడ అది నోట్ చేసుకోండి. మీ కరెంట్ అఫైర్స్ హోల్డ్ అనుకుంటే అక్కడ ఉన్న స్టాక్ జీకే నోట్ చేసుకోండి. సో మొత్తం మీద నోట్స్ సీరియస్గా ప్రిపేర్ చేసుకుంటే తప్ప సక్సెస్ అనేది రాదండి. ఒకటే మాట చెప్తున్నా, సక్సెస్కి దగ్గర దారంటూ ఉండదు. సక్సెస్కి ఒక ప్లాన్డ్ వర్క్ అనేది కావాలి. మీరు ప్రిపేర్ కండి, మీ ఓన్ బుక్స్, మీ కోచింగ్, మీ మెటీరియల్స్, నో ప్రాబ్లం. కానీ ఈ వీడియోస్ మీకు చాలా బ్యాకప్ ఇస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక లేట్ చేయకుండా మరి ఈరోజు అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1, వెరీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. దేశంలో అక్రమ వలసలు తదితర కారణాల వల్ల దేశ జనాభాలో చోటు చేసుకుంటున్న అసహజ జనాభా మార్పులపై అధ్యయనానికి ఎవరి నేతృత్వంలో ఇటీవల కేంద్రం ఒక కమిటీని నియమించింది? చాలా ముఖ్యమైనటువంటి కమిటీ అండి ఇది, మీరు మిస్ చేయకూడదు. ఈ కరెంట్ అఫైర్స్ పెట్టి మీరు మిస్ చేయకూడదు. జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నవోలేకర్ నేతృత్వంలో ఒక కమిటీని సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా అపాయింట్ చేసింది. జనాభా పెరుగుదల ఎందుకు ర్యాపిడ్ స్పీడ్తో వెళ్తుంది, మనకు వివిధ దేశాల నుండి అక్రమంగా వలసలు ఎందుకు మైగ్రేట్ అవుతున్నది, దానివల్ల ఈ పాపులేషన్ గ్రోత్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉన్నది, సో ఇవన్నిటిని కంట్రోల్ చేయడానికి ఒక కమిటీని అపాయింట్ చేసింది రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్. వెరీ ఇంపార్టెంట్ అండి, రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డెఫినెట్గా ఇది మనకు 5 స్టార్ క్వశ్చన్ కిందనే మనం ట్రీట్ చేయాలి. దీంట్లో మనకు సభ్యులుగా దుర్గా శంకర్ మిశ్రా, బాలాజీ శ్రీవాస్తవ, డాక్టర్ షమిక రవి, ముగ్గురు సభ్యులు కూడా మనకు దీంట్లో ఉన్నారు. ఇక్కడ గుర్తుంచుకోండి, ఒక చైర్మన్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నవోలేకర్ నేతృత్వంలో ఈ కమిటీ అపాయింట్ చేయబడింది. అర్థమైంది కదా? ఇది క్వశ్చన్ నెంబర్ 1, దీన్ని నోట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, మొదటి 100% సేంద్రియ రాష్ట్రంగా అధికారికంగా గుర్తింపు పొందిన రాష్ట్రం ఏది? 100% సేంద్రియ రాష్ట్రంగా గుర్తింపు పొందినటువంటి, అఫీషియల్గా గుర్తించబడ్డటువంటి రాష్ట్రం ఇది. చాలామందికి ఇది ఐడియా ఉంటుందండి, మీరు గెట్ చేసుకోవచ్చు ఆన్సర్, తర్వాత నేను డిస్ప్లే చేస్తాను. మన ఇండియాలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలలో, ఈశాన్య రాష్ట్రాలలో ఉన్నటువంటి స్టేట్ సిక్కిం ఈ గుర్తింపునైతే పొందింది. క్వశ్చన్ నెంబర్ 3, లేటెస్ట్ ఇదని కూడా. రేషన్ పంపిణీలో, అంటే మనం రేషన్ ఇస్తున్నాం కదా, బియ్యము, చక్కెరలు సప్లై చేస్తున్నాం బీపీఎల్ వర్గాలకి. రేషన్ పంపిణీలో పారదర్శకతను పెంచి, ట్రాన్స్పరెన్సీ పెంచి లీకేజీలను అరికట్టడమే ధ్యేయంగా కేంద్రం ప్రవేశపెట్టిన పథకం ఇది. దీన్ని మరింత పటిష్టవంతంగా అమలు చేయడం,
రేషన్ డీలర్లకు కొంత ప్రాఫిట్ పెంచడం, కమిషన్ పెంచడం ఇవన్నిటిని కూడా ట్రాన్స్ఫార్మ్ చేస్తూ మనకి ఒక కొత్త స్కీమ్‌ని లాంచ్ చేసింది. అంటే దీంట్లో ఒక కొత్త స్కీమ్ మనకు లాంచ్ అయింది రేషన్ పంపిణీలో. దాని పేరేంటిదంటే సార్థక్ పీడీఎస్ అండి. చాలా ముఖ్యమైన బిట్ ఇది. చాలా అంటే చాలా ముఖ్యమైన బిట్. వెరీ లేటెస్ట్. సార్థక్ అంటే ఇక్కడ ఫుల్ ఫామ్ ఏందంటే స్కీమ్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ రేషన్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హ్యాండ్లింగ్ ఇన్‌కమ్ విత్ ఆటోమేషన్ ఇన్ పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉందో మనకు ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ అంటున్నాం కదా. సో దీంట్లో ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ గుర్తుంచుకోండి. డెఫినెట్గా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఏదైతే ఉందో 25,530 కోట్ల బడ్జెట్తో ఈ పథకానికి ఆమోదం తెలిపింది. వెరీ లేటెస్ట్ అండి. క్వశ్చన్ నెంబర్ 4. దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ మెడికల్ మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేయబడింది? ఫస్ట్ ఇండియాలో కానివ్వండి, వరల్డ్లో కానివ్వండి, ఫస్ట్ ఇది స్టార్ట్ అయింది, ఫస్ట్ ఈ పర్సన్ అట్లా ఫస్ట్ ఏదైతే ఉంటుందో డెఫినెట్గా మనం నోట్ చేసి పెట్టుకోవాలి. ఇండియాలో ఫస్ట్ ప్రైవేట్ మెడికల్ మ్యూజియం కేరళ రాష్ట్రంలో తిరువనంతపురంలోని ఉల్లూరు ప్రాంతంలో ఏర్పాటు చేయబడింది. మ్యూజియం ఆఫ్ మెడికల్ ఆర్కైవ్స్ ఇట్లాంటిది లేదండి ఇండియాలో, ఇప్పటి వరకు లేదు. ప్రైవేటు దాంట్లో లేదు. మొట్టమొదటి ప్రైవేట్ మెడికల్ మ్యూజియం ఇది. సో డెఫినెట్గా మనం నోట్ చేసుకోవాల్సిందే. క్వశ్చన్ నెంబర్ 5. ఇటీవల యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్రం ఏది? ఉమ్మడి పౌర స్మృతి అంటాం. రిలీజియన్తో సంబంధం లేకుండా ఈ దేశంలో అన్ని మతాలకు, అన్ని వర్గాలకు ఒకే రకమైనటువంటి న్యాయ వ్యవస్థ, ఒకే రకమైనటువంటి సివిల్ కోడ్ ఉండాలి అనేది మనకు యూనిఫామ్ సివిల్ కోడ్ చెప్పేటటువంటిది. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో గుర్తుంచుకోండి, ఆర్టికల్ 44 ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంపార్టెంట్ ఆర్టికల్ చెప్పిన నేను. సో ఇండియా వ్యాప్తంగా యూనిఫామ్ సివిల్ కోడ్ ఏం లేదండి. గోవాలో ఫస్ట్ మనకు ఇంట్రడ్యూస్ చేసింది. అప్పుడు అంటే పోర్చుగీస్ పాలన నుంచి అక్కడ మీకు గోవాలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. రీసెంట్గా మనకు ఉత్తరాఖండ్ అండ్ గుజరాత్, వెరీ రీసెంట్ అస్సాం. సో అస్సాంలో కూడా ఇది తీసుకొచ్చిండ్రు. కాబట్టి ఇక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్ లేదా ఉమ్మడి పౌర స్మృతి అనేది ఈ 3వ స్టేట్ అని మనం చెప్పుకోవచ్చు. గోవాలో ఎప్పటి నుంచో ఉంది. రీసెంట్గా మనకు ఉత్తరాఖండ్, గుజరాత్, అస్సాం ఇవి తీసుకోవచ్చు. వెరీ లేటెస్ట్ అంటే అస్సాం. సో మీకు డెఫినెట్గా అక్కడ క్వశ్చన్ ఏముంటుందంటే ఈ క్రింది వాన్లో యూనిఫామ్ సివిల్ కోడ్ లేనటువంటి లేదా ఆ బిల్లుకు ఆమోదం తెలపని రాష్ట్రాన్ని గుర్తించండి, తెలిపిన రాష్ట్రాలు గుర్తించండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు జనరల్గా. క్వశ్చన్ నెంబర్ 6. అమెరికాలో నిర్వహించిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ విజేత ఎవరు? ఎవ్రీ ఇయర్ ఇవి జరుగుతూ ఉంటాయి. గతంలో నాకు ఒక క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు 2-3 సార్లు ప్రశ్న ఇది అడుగుతూనే ఉన్నాడు. ఇది ఎందుకు అడుగుతున్నాడు, ఎప్పటికీ ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాడు అంటే అడుగుతున్నాడు ఈ క్వశ్చన్. అందుకే నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఈ క్వశ్చన్ వస్తున్నది ప్రతిసారి. ఈ క్వశ్చన్ ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అవుతున్నది. అందుకే చెప్తున్నా. శ్రేయ పారిక్. క్వశ్చన్ నెంబర్ 7. దేశంలో ఏ రాష్ట్రం మొదటిసారిగా సొంతంగా సెమీ కండక్టర్ ప్లాంట్ ఏర్పాటు చేసింది? ఇది మళ్ళీ ఫస్ట్ ఏది ఉంటే అది నోట్ చేసుకోవాల్సిందే. ఫస్ట్ రాజస్థాన్. ఆ రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం లేదండి. జనరల్గా ఈ సెమీ కండక్టర్ ప్లాంట్స్ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుంది, కానీ రాష్ట్రం సొంతంగా ఏర్పాటు చేసుకున్నది సెమీ కండక్టర్ ప్లాంట్. అట్లా ఇండియాలో సెమీ కండక్టర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా రాజస్థాన్ రికార్డు సృష్టించింది. సో అది గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్ అని మనం అనుకోవాలి. సహస్ర సెమీ కండక్టర్ ప్లాంట్. సెమీ కండక్టర్స్ ఇప్పుడు మనకు ఈ చిప్స్ అంటే మనకు చూడండి, ఇప్పుడు కంప్యూటర్స్లో ఉపయోగించే చిప్స్ చాలా లేటెస్ట్ దూసుకుపోతున్నటువంటి రంగం ఇది. సెమీ కండక్టర్స్ చాలా అన్నిట్లో మనకు అవసరం పడుతున్నాయి. సో కాబట్టి ఇది నోట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 8. ఆఫ్రికాలోని ఏ దేశంతో భారత్ మొదటిసారిగా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది? రైట్. ట్రేడ్ అగ్రిమెంట్ అంటాం కదా, మనకి ఇప్పుడు వాణిజ్య ఒప్పందాలు జరుగుతున్నాయి. ప్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాము. సుంకాలు వీటి మీద కంప్లీట్ రిలాక్సేషన్స్ ఇచ్చుకుంటూ 2 దేశాలు జరుపుకుంటాయి. అట్లా మనం ఆయా దేశాలతోటి వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాము. అయితే ఆఫ్రికాలోని ఏ దేశంతో ఇండియా ఫస్ట్ టైం వాణిజ్య ఒప్పందం చేసుకుంది? ఆఫ్రికాలో మనకు ఉన్నాయి కదా 54 దేశాలు ఉన్నాయి సుమారుగా. అందులో మారిషస్ తోటి మనము ఫస్ట్ టైం, అంటే ఆఫ్రికాలోని ఒక కంట్రీ తోటి, ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా కాదు నేను చెప్పేది, ఆఫ్రికాలో ఫస్ట్ టైం ఏ దేశంతో చేసుకుంది అంటే మారిషస్తో చేసుకుంది ఇండియా. అది 2021 ఏప్రిల్ నుండి అమలైంది. ఇది మనం స్టాక్ జీకేలో కూడా ఈ క్వశ్చన్ నోట్ చేసుకోవచ్చు. అందుకే చెప్తున్నా, కరెంట్ అఫైర్స్కి స్టాక్ జీకేకి డిఫరెంట్ మీరు అర్థం చేసుకోవాలి. ఇందాక మీరు ఏ రాష్ట్రం మొట్టమొదటిసారిగా సెమీ కండక్టర్ ప్లాంట్ ఏర్పాటు చేసింది, మీకు కరెంట్ అఫైర్స్ అవుతుంది, స్టాక్ జీకే కూడా. ఎందుకంటే ఎప్పటికి అడుగుతాడు ఇది, 10 years కూడా ఆ క్వశ్చన్ అడగచ్చు. కాబట్టి అది చూసుకోవాలి మీరు.
క్వశ్చన్ నెంబర్ 9. 2026 ఐపీఎల్ విజేత ఎవరు? ఇది ప్యూర్ కరెంట్ అఫైర్స్ ఇది. ఎందుకంటే ఇది ఎవ్రీ ఇయర్ మారుతూనే ఉంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ దాదాపు 2 నెలలుగా భారతదేశంలో మరి ఈ టోర్నీ అనేది నడుస్తుంది. ఎవ్రీ ఇయర్ నడుస్తుంది. రీసెంట్గా రెండోసారి మనకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2025లో కూడా వీళ్ళే విజేతగా నిలిచారు. 26లో కూడా వీళ్ళే విజేత నిలిచారు. గుజరాత్ టైటాన్స్ మీద రజత్ పాటిదార్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ అయితే ఈసారి ఐపీఎల్ని ఎగరేసుకుపోయింది. లాస్ట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. భారత్ ఇటీవల ఏ దేశానికి బ్రహ్మోస్ క్షిపణుల ఎగుమతికి సంబంధించి ఒప్పందం చేసుకుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. వియత్నాంతో చేసుకున్నాం. బ్రహ్మోస్ క్షిపణి భారత్ మరియు రష్యా సంయుక్తంగా వీళ్ళిద్దరి యొక్క సంయుక్త సాంకేతికత టెక్నాలజీతోటి రూపొందించినటువంటి ఒక క్రూయిజ్ మిసైల్ అండి. ఇది భారతదేశానికి ఉన్నటువంటి అత్యంత పవర్ఫుల్ మిసైల్ బ్రహ్మోస్. మీరు మొన్న ఆపరేషన్ సింధూర్లో కూడా చూసిండ్రు దీని యొక్క ప్రతిభ. ఫిలిప్పైన్స్కి మనం చేస్తున్నాము. రీసెంట్గా మనం వియత్నాంతో ఒక ఎక్స్పోర్ట్ అగ్రిమెంట్ చేసుకున్నాము వెరీ లేటెస్ట్గా. ఇవన్నీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ముఖ్యంగా బ్రహ్మోస్ మీద ఎప్పుడు క్వశ్చన్ ఉంటూనే ఉంటుంది. ఫిలిప్పైన్స్ అయితే 2-3 సార్లు అడిగిండు ఆల్రెడీ. ఇప్పుడు లేటెస్ట్గా మనం వియత్నాంకి దీన్ని ఎగుమతి చేసుకోవడానికి ఒక ఒప్పందం చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఫోకస్ చేయాల్సిందే. ఇవ్వండి నేను ఈరోజు ఇచ్చినటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. టీజీపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మరి ఖచ్చితంగా ఫాలో కండి. వీడియోని లైక్ చేయండి. మీ కామెంట్స్ అయితే నాకు తెలియజేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే ఈ వీడియో అంతమందికి రీచ్ అవుతుంది. మీకు మరింత మెరుగైన కంటెంట్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.